ఓం శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. నిన్నటి అమావాస్య రోజున ఎంగిల్పూల బతుకమ్మ సందర్భంగా చింతమడకలో కవితక్క గారు చాలా ఆవేదన చెందుతూ కుటుంబానికి దూరమైన అనే బాధలో మాట్లాడారు. నాకు కూడా బాధేసింది. ఏ ఆడబిడ్డకైనా అలాగే ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉద్యమకారులు కానీ ఆడబిడ్డలు కానీ వారి వారి కుటుంబాలకు దూరమైనారో ఒక్కసారి ఆలోచించండి. నిన్నటికి నిన్న సోదరి డిఎస్పి నళిని గారు తన అంత్యకాల వాగ్మూలం లాగా తన యొక్క లెటర్ ఉంది. ముందుగా మీరు చేసే పని తోటి ఆడమైనటువంటి తోటి సోదరిగా నళిని గారికి న్యాయం చేసే విధంగా పనిచేసి తర్వాత మీరు రాజకీయాలు మాట్లాడండి. అందరూ ఏమనుకుంటున్నారో ఆ భగవంతునికి తెలుసు. ఆ భగవంతుని ముందు కూర్చొని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేకపోయినాం, మరి ఇప్పుడు ప్రజలకు ఎలా వెళ్దాం అనేది ఆ పరమేశ్వరుని ముందు కూర్చొని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఓం మీ కిషన్ రెడ్డి, శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం, భైరవగుట్ట. ఓం నమ శివాయ. సర్వభూత ఇతే రథః.